హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న కొన్ని మేజర్ హైవేస్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ నేను ఈరోజు బెంగళూరు హైవే గురించి మాట్లాడబోతున్నాను. అంటే శంషాబాద్ నుంచి జడ్చర్ల వరకు ఏమేం విలేజెస్ ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ లాస్ట్ 2 years 5 years బ్యాక్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ ఎంతవరకు పెరగవచ్చు, అండ్ ఎక్కడ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది, అండ్ ఈ కండిషన్లో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎంత ప్రైస్లో కొంటే మనం సేఫ్ సైడ్ ఉంటాము, ఏది ఓవర్ ఎస్టిమేషన్ ఉంది, ఇప్పుడు ఏది కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకుంది, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు శంషాబాద్ నుంచి జడ్చర్ల వరకు అక్కడున్న సరౌండింగ్ లొకేషన్స్, అదేవిధంగా అక్కడ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం శంషాబాద్ తీసుకుంటే ఆల్రెడీ శంషాబాద్ లోపల ఎక్కడైతే మనకి ఫ్రీ జోన్స్ ఉన్నాయో, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో, ఇక్కడ గజం వచ్చేసి 60,000 నుంచి 80,000 మధ్యలో ఉంది. అంటే ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతూ ఉంటుంది. ₹1,00,000 వరకు కూడా ఉంది కమర్షియల్ సైడ్ తీసుకుంటే. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండాలి, సిటీ లిమిట్స్ లోపలే ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఏరియాలో తీసుకుంటే కనుక 60,000 నుంచి 80,000 ₹1,00,000 వరకు కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మొత్తం డెవలప్ అయిపోయింది. ఆల్రెడీ చాలా వరకు విల్లాస్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఫామ్ హౌస్ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ఏంటంటే చుట్టుపక్కల మొత్తం మంచి కాలనీస్ అవ్వడం, ఆ ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడం. ఇప్పుడు ఓఆర్ఆర్ని ఆనుకొని చుట్టుపక్కల కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, మనకి చాలా ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడంతా కూడా తీసుకుంటే 60,000 నుంచి 80,000 మధ్యలో ఉన్నాయి ఈ ఏరియాలో. తర్వాత ఇది దాటితే మనకి మీ అందరికీ తెలుసు 111 జియో ఉంటుంది మనకి. 111 జియో ఉండడం వల్ల అప్ టు తిమ్మాపూర్ వరకు మనకి పెద్దగా డెవలప్మెంట్స్ ఏం చెప్పుకోవడానికి లేదు. ఉన్న డెవలప్మెంట్లో కూడా ఏంటంటే పెద్దగా కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ లేవు. కాబట్టి తిమ్మాపూర్ తీసుకుంటే మనము తిమ్మాపూర్ సరౌండింగ్లో ఒక 5 సంవత్సరాల ముందు తీసుకుంటే గజం వచ్చేసి మనకి 7,000, 8,000, 10,000 లోపలే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తిమ్మాపూర్ సరౌండింగ్లో ఏవైతే రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్రీ జోన్స్ ఉన్నాయో, అక్కడ వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్లో 15 నుంచి 22,000, 25,000 మధ్యలో ఉన్నాయి ప్రజెంట్ పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో తీసుకుంటే. ఇది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అగైన్ సేమ్ కొత్తూరులో కూడా, కొత్తూరు మెయిన్ జంక్షన్ నుంచి ఒకటి ఓల్డ్ రోడ్ వెళ్తుంది మనకి, ఒకటి బైపాస్ వెళ్తుంది. ఓల్డ్ రోడ్లో తీసుకుంటే ఏంటంటే మనకి కొన్ని జోన్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం మనం చూసి తీసుకోవాలి. డిటీసీపీ లిమిట్లో తీసుకుంటే మీకు 10 నుంచి 14,000లో వచ్చేస్తుంది. అదే కనుక మనం హెచ్ఎండిఏ లిమిట్స్కి వెళ్తే కనుక ఆ చుట్టుపక్కల ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు, ఇళ్ళ మధ్యలోనే మనం కొనాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 18,000 నుంచి, నేను రీసేల్ సంగతి మాట్లాడుతున్నా, 18,000 నుంచి 25,000 వరకు ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో తీసుకుంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇది మంచి ప్రైజే. అండ్ ఇక్కడ తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో ఈ ఏరియాస్ ఏవైతే ఇండ్ల మధ్యలో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల్లో 20,000 ఉన్నది కాస్త ఇంకా 30,000 వరకు కూడా పెరగడానికి ఉంది. అంటే 20 నుంచి 25,000 మధ్యలో ఉన్నాయి, అవి 30,000 నుంచి 35,000 వరకు కూడా, 40,000 వరకు కూడా పెరగడానికి ఆపర్చునిటీ ఉంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకోవచ్చు, చుట్టూ కంపెనీస్ ఉన్నాయి, చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బాగుంది, పైగా రోడ్ కనెక్టివిటీ ఈజీగా యాక్సెస్ ఉంది. ఇటు చూస్తే మనకి సింబయాసిస్ యూనివర్సిటీస్, ఇక్కడ చూస్తే మనకి ముచ్చింతల ఆశ్రమం ఉంది ఆల్రెడీ, ఏదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నామో. ఈ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి. చాలామంది జనాలు ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 15 నిమిషాల డ్రైవ్ అంతే. 15 నిమిషాల డ్రైవ్ కాబట్టి, పైగా బెంగళూరు హైవే ఉంది, ఇక్కడ అన్ని యాక్సెసిబిలిటీస్ చాలా ఈజీగా ఉన్నాయి. పెద్ద దూరం కాదనమాట, 15 నిమిషాల్లో ఓఆర్ఆర్ టచ్ అవ్వచ్చు. ఓఆర్ఆర్ నుంచి ఇంకో 15 నిమిషాల్లో మనం గచ్చిబౌలి, అంటే ఒక ½ an hour 40 minutes డ్రైవ్లోనే ఎక్కడికైనా సరే మనం సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. కొత్తూరు సరౌండింగ్లో మనం తీసుకుంటే కనుక హైవే నుంచి అగైన్ చెప్తున్నా ఒక 3 to 5 kilometer రేడియస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి జేపీ దర్గా రోడ్. జేపీ దర్గా రోడ్లో కూడా మంచి డిమాండ్ ఉంది. రీసేల్ వెళ్తే కొంచెం ప్రైస్ తక్కువలో ఉంది, మనకి 10,000 నుంచి 18,000 వరకు మీకు హెచ్ఎండిలో దొరుకుతాయి, డిటీసీపీలో కూడా దొరుకుతాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ రూట్లో సంగెం విలేజ్ దాకా వెళ్తున్నారు. సంగెం, ఎక్లాస్ ఖాన్ పేట్ ఈ సరౌండింగ్లో తీసుకుంటే మీకు గజం వచ్చేసి 10,000 నుంచి 14,000 మధ్యలో ఉంది, 16,000 మధ్యలో ఉంది. మెయిన్ రోడ్ బిట్ ఉంది, రోడ్ ఫేసింగే ఉంది, రోడ్డుకే వెంచర్ ఉంది. ఇప్పటికిప్పుడు మనం కట్టుకునే విధంగా ఊరికి ఆనుకొని కావాలంటే మినిమం వచ్చేసి 12,000 నుంచి 16,000 మధ్యలో మీకు గజం దొరుకుతుంది. ఈ ఏరియాలో మీరు కొనవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ అని మాట్లాడుతున్నామో అది కూడా చాలా దగ్గర అవుతుంది, అదేవిధంగా మహేశ్వరం కూడా దగ్గర అవుతుంది. ఇలా మనకి ఏంటంటే ఈ ఏరియాకి ఆపర్చునిటీ ఉంది. కొత్తూరు నుంచి టువర్డ్స్ జేపీ దర్గా రోడ్లో కొనవచ్చు. అగైన్
సో నందిగామ తర్వాత వచ్చేసి నందిగామ నుంచి ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు వచ్చేసి లోపల మేకాగూడలో వచ్చేసి మనకి ఇక్కడ తీసుకుంటే హెచ్ఎండిఏలో అగైన్ ఇక్కడ 18 నుంచి 25,000 మధ్యలో ఉన్నాయి హెచ్ఎండిఏ లిమిట్స్లో. అదే డిటీసీపీలో తీసుకుంటే మీకు ఒక 14,000 12,000 ఈ రేంజ్లో కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ జోన్ల దగ్గర కొంచెం జాగ్రత్తలు వహించి ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఈ నందిగామ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి షాద్నగర్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు బాగా సేల్స్ అవుతున్నాయి. ఎక్కడ కొంచెం బెటర్గా ఉంది అంటే గతంతో పోల్చుకుంటే అంత హైప్ అంత స్పీడ్ ఏం లేదు, కానీ కొంచెం బెటర్ ఉంది, కొంచెం సేల్స్ అవుతున్నాయి. ఆ హైవేని కాపాడుతున్నటువంటి కొన్ని మేజర్గా రూట్లు తీసుకుంటే ఒకటి వచ్చేసి మనకి కమ్మదనం రోడ్. అంటే కమ్మదనం రోడ్లో కొంచెం బాగా కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఏంటంటే చాలా ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది, కొన్ని రీసేల్ మార్కెట్ బాగుంది అక్కడ కమ్మదనం రూట్లో. మరీ ముఖ్యంగా కమ్మదనం నుంచి పాపిరెడ్డిగూడ వరకు బాగుంది మార్కెట్. తక్కువ ప్రైస్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా ఒక 5 లక్షలు పెడితే చాలు, కనీసం 5 లక్షలలో ఒక 133 గజాలు 100 గజాలు కొనాలనుకునే వాళ్ళు 5 లక్షల బడ్జెట్లో మీకు కమ్మదనం నుంచి పాపిరెడ్డిగూడ వరకు మంచి మంచి బిట్స్ దొరుకుతాయి. జీపీలో ఎల్ఆర్ఎస్ పెయిడ్ అయితే ఒకవేళ మీరు డిటీసీపీ కనుక వస్తే 7,000 పెడితే మంచి మంచి రీసేల్ ప్రాపర్టీస్ వస్తాయి, సూపర్ ప్రాపర్టీస్ అవి. తర్వాత వచ్చేసి మనకి హైవే సైడ్లో తీసుకుంటే కనుక 20 నుంచి 30,000 వరకు 40,000 వరకు ఉన్నాయి. హైవేని ఆనుకొని ఆల్రెడీ ఇండ్ల మధ్యలో ఉన్నాయి, 20 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయి. ఇక్కడ కొనొచ్చు. ఇక్కడ కూడా తొందరగా రేటు పెరగడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కాలనీస్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి లోపల ఇంకో రోడ్ తీసుకుంటే మనకి బూర్గుల రూట్లో కూడా సేమ్ డిటీసీబీలో తీసుకుంటే 6,000 నుంచి పాత లేఅవుట్లో 6,000 నుంచి 10,000లో మంచి మంచి బిడ్స్ వస్తాయి. అండ్ కొత్త లేఅవుట్లో కొనాలంటే కనుక అది డిటీసీపీ రెరా అప్రూవ్డ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ డెవలప్డ్ కావాలంటే కనుక 15 నుంచి 16,000 గజం ఉంది డిటీసీపీలో అయితే. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ముందుకెళ్తే మనకి అన్నారం రోడ్ ఉంది. ఈ అన్నారం రోడ్లో కూడా ఏంటంటే మనకి మేజర్గా మనం చూసుకోవాల్సింది ఎన్ఆర్ఎస్సి చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్లలో 16,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఈ ప్రైజ్లో ఇక్కడ నడుస్తున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి పరిగి రోడ్ తీసుకుంటే పరిగి రోడ్లో వచ్చేసి ఒకటి కిషన్ నగర్ రోడ్, అంటే హాజీపల్లి కిషన్ నగర్. ఈ కిషన్ నగర్ సరౌండింగ్ అంతా కూడా రీసేల్లో వెళ్తే మీకు 10 నుంచి 15,000లో, కొత్తవి కూడా అంతే 10 నుంచి 18,000 మ్యాక్స్ ఈ ప్రైస్లో మీకు వచ్చేస్తాయి. డిటీసీపీ కాకుండా మనం హెచ్ఎండిఏలో వెళ్తే కనుక 20 నుంచి 22,000 24,000 ఈ ప్రైస్లో ఉన్నాయి మనకి. ఎందుకంటే ఈ రూట్లో కూడా మనం తీసుకోవచ్చు, కన్వెన్షన్ హాల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, చాలా స్పీడ్గా పెరిగింది, ర్యాపిడ్గా పెరిగింది. కిషన్ నగర్ వరకు మీకు పెద్దగా ఎక్కడ కూడా గ్యాప్ కనిపించదు, చుట్టూ ఇల్లులు చుట్టూ అన్ని డెవలప్మెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో కిషన్ నగర్ వరకు బాగుంది, ఈ ప్రైస్లో ఇక్కడ వస్తాయి. కిషన్ నగర్ దాటి చించోడ్ వరకు వెళ్తే కనుక వన్స్ మీరు కిషన్ నగర్ ఎగ్జిట్ అయ్యిరా అక్కడ నుంచి చించోడ్ వరకు మీకు 10 నుంచి 12,000లో దొరుకుతున్నాయి కొత్త వెంచర్లో. పాత వెళ్తే ఇంకొంచెం తక్కువలోనే దొరుకుతాయి రీసేల్ అయితే. అండ్ పరిగి రూట్లో తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి కొందుర్గు వరకు, సో కొందుర్గు వరకు బాగుంది మార్కెట్. సో మీరు కనుక పర్టికులర్లీ షాద్నగర్ బస్టాండ్ నుంచి కొందుర్గు వరకు కొనే ఆలోచన ఉంటే కొందూరు వరకు వెళ్ళండి, మళ్ళీ కొందూరు దాటి వెళ్ళకండి. అంటే ఆ తర్వాత డెవలప్మెంట్ లేదా అక్కడ రేటు పెరగదా అని నేను అనట్లేదు, పెరుగుతుంది అక్కడ కూడా. కానీ ఇప్పుడున్న మార్కెట్లో ఈ కండిషన్లో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఈ రూట్లో అక్కడ వరకు బాగుంది. అండ్ షాబాద్లో మంచి అప్రిషియేషన్ ఉంది, అక్కడ 26 25 అంటే 20 నుంచి 25 మధ్యలో ఉంది కొత్తవి అయితే. రీసేల్ వెళ్తే మీకు 15 to 20 మధ్యలో దొరుకుతాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏంటంటే షాద్నగర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రాయికల్ సరౌండింగ్లో సేమ్ మీకు 7 నుంచి 10,000లో రీసేల్లో దొరుకుతాయి. హైవే బేస్లో ఉన్నాయి కావాలంటే మాత్రం 14 నుంచి 16,000లో దొరుకుతాయి. కొంచెం ముందుకెళ్తే బూర్గులలో హైవే బిట్లు ఉన్నాయి, అన్నీ కూడా 20,000 24,000 నడుస్తున్నాయి. కొంచెం ముందుకు వస్తే బాలానగర్, సో బాలానగర్లో కూడా సేమ్ ప్రైస్ 24,000 25,000 హైవే బిట్లు. లోపలికి వెళ్తే 16,000 14,000. ఇంకొంచెం లోపలికి వెళ్తే 10 నుంచి 12,000లో మీకు ఏఎక్స్ఎక్ బిట్లు దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజాపూర్లో హైవే సైడ్ ఉన్నాయన్నీ కూడా 16,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. డిటీసీపీ కావచ్చు, ముడా అప్రూవ్డ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ రైట్లో ఒక 4 కిలోమీటర్ లోపలికి వెళ్తే కనుక మీకు 6 నుంచి 8,000లో రీసేల్లో మంచి మంచి ప్లాట్స్ వస్తాయి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేసి ఒకటి ముదిరెడ్డిపల్లి వస్తుంది. ముదిరెడ్డిపల్లిలో 9,000 8,000లో దొరుకుతాయి. హైవే సైడ్ ఉన్న అయితే 15 నుంచి 16,000లో దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి గొల్లపల్లి, సో గొల్లపల్లి కూడా అగైన్ 6 నుంచి 8,000 ప్రైజ్లో దొరుకుతాయి మీకు లోపల సైడు. హైవేకి దగ్గర ఉన్నాయి 2 కిలోమీటర్ రేంజ్లో దొరుకుతాయంటే 10 నుంచి 12,000లో దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే పోలేపల్లి సెజు సరౌండింగ్ ఆల్రెడీ మీరు చూడొచ్చు
డిటీసీపీలో తీసుకుంటే సేమ్ 8 నుంచి 10,000 15,000లో మంచి మంచి బిట్లు వస్తాయి. జడ్చర్ల వరకు ఇదే ప్రైస్ ఉంది, దీంట్లో ఏం పెద్ద వేరియేషన్ లేదు. హైవే సైడ్ ఉన్నాయి 16 నుంచి 20-25 వేల వరకు ఉంది. హైవే నుంచి లోపలికి వెళ్తే తక్కువ ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియాలో ఎక్కడైనా సరే రీసేల్ కొనాలన్నా కొత్తది కొనాలన్నా కొంచెం చూసి కొనుక్కోండి. రీసేల్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా వచ్చేసి మనం రీసేల్ అన్నప్పుడు కొంచెం డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, హద్దురాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా, ఏమైనా రోడ్లు డెవలప్మెంట్స్ ఏమైనా కనిపిస్తుందా లేదా, ఇది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఈ రూట్లో మీకు జడ్చర్ల వరకు, తిమ్మాపూర్ నుంచి జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 5 ఇయర్స్లో మాత్రం మంచి అప్రిషియేషన్ రావడానికి ఉంది. రీసేల్లో తీసుకుంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఈ విధంగా మనకి జడ్చర్ల వరకు ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ప్రైస్ పెరగడానికి కూడా రీజన్ ఏంటంటే, మనం గతంలో తీసుకోవచ్చు, ఏదైతే రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్మెంట్ అయిందో, ఎప్పుడైతే దానికి ఫండ్స్ శాంక్షన్ అయినాయి, మార్కింగ్ అయిందో, మరీ ముఖ్యంగా పాయింట్, మార్కింగ్ అయిన దగ్గర నుంచి ప్రైజెస్ పెరిగినాయి. సో మార్కింగ్ అయిన తర్వాత నుంచి ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి దానికి ముందున్న ప్రైస్కి మార్కింగ్ తర్వాత ఉన్న ప్రైస్కి కొంచెం చేంజెస్ వచ్చినాయి. అంటే లాస్ట్ 2 ఇయర్స్లో తీసుకుంటే 1000 నుంచి 2000 అంతకన్నా ఎక్కువ పెరగలే ఎక్కడ కూడా. కాబట్టి ఇది మంచి టైం. అండ్ గతంలో తీసుకుంటే ఒక 5 to 10 years బిఫోర్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి హైవే మీద ఎకరం వచ్చేసి 1.5-2 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు హైవే సైడ్లో కొనాలంటే మినిమం వచ్చేసి మీకు ఎక్కడ కొనాలన్నా నేను చూసినంత వరకు పర్సనల్గా 3.5 నుంచి 4 కోట్ల కంటే తక్కువలో బెంగళూరు హైవేలో దొరకట్లేదు. మీకు హైవే ఫేసింగ్లో 4 కోట్ల కంటే తక్కువ దొరకడం లేదు. అంటే ఈ ప్రైస్ పెరిగిపోయింది ఆల్రెడీ, కాబట్టి ఈ ప్రైస్కి వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ ఇంకొక 5 to 10 years తీసుకుంటే మినిమం మనం డబల్ ఎస్టిమేషన్ వేసుకున్న 8 నుంచి 10 కోట్లు పోతుంది. ఆల్రెడీ షాద్నగర్ చుట్టుపక్కలనే ఈ ప్రైస్లో ప్రజెంట్లీ కొన్ని ఏరియాలో, కొన్ని వెంచర్లో, అదేవిధంగా కొన్ని ల్యాండ్ లాట్స్ ఈ ప్రైస్ చెప్తున్నారు. 6 కోట్లు 8 కోట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు ఈ 4 నుంచి 5 కోట్లు మ్యాక్స్, 4 నుంచి 5 కోట్లలో మంచి మంచి బిట్స్ వస్తాయి మీకు ఎకరాల్లో కొంటే. సో ఇక్కడ మీరు కొనవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం పెరగడానికి కూడా స్కోప్ ఉంది. అదే మీరు కనుక ఒక బాలానగర్ దాటి రాజాపూర్ సైడ్ వెళ్తే కనుక, సో రాజాపూర్ నుంచి మీరు ముందుకెళ్ళే కొద్దీ మీకు ఇక్కడ 3 నుంచి 4 కోట్ల మధ్యలో ఎకరం వచ్చేస్తుంది. సో 2.5 నుంచి 4 crores బిట్వీన్లో దొరుకుతుంది ఎగ్జాక్ట్గా. సో ఈ ప్రైస్లో మీరు కొనొచ్చు. ఈ ప్రైస్లో మీరు కొంటే కూడా నెక్స్ట్ 5 to 10 yearsలో డబల్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ హైవేలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఏదైతే మనకి ట్రైన్ కనెక్టివిటీ ఉందో అది సింగిల్ ట్రాక్ కూడా డబల్ ట్రాక్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ రోడ్ సైడ్ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి. హోటల్స్, రెస్టారెంట్లు ఒక 4 years బ్యాక్ ఉన్నవి, ఇవాళ చూసుకుంటే చాలా పెరిగిపోయినాయి. కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి. ఎక్కడ చూసినా జంక్షన్ల కాడ బాగా డిమాండ్ పెరిగింది. సో జనాలు వస్తున్నారు, ఆగుతున్నారు, వీటి గురించి మాట్లాడుతున్నారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో పెట్రోల్ బంక్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఈ యాక్సెసిబిలిటీ అనేది చాలా పెరిగిందనమాట ఇక్కడ. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ విషయం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ విషయం కూడా చుట్టుపక్కల బాగుంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్, విలేజ్ డెవలప్మెంట్స్, అన్ని గ్రామ పంచాయతీలు బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 5 to 10 yearsలో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో జడ్చర్ల వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా షాద్నగర్ దాటిన తర్వాత 4 నుంచి 5 కోట్లు మ్యాక్స్, అంతకన్నా ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఈ మార్కెట్లో మీకు అంతకన్నా తక్కువలో హైవే సైడ్లో దొరకడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్లో కొనవచ్చు. ఒకవేళ లేదు మీరు అంత ఎకరాలు కొనలేము, కమర్షియల్గా మేము వెళ్తున్నాము, ఓ 500 గజాలు, 600 గజాలు, 1000-1500 గజాలు కొనాలనుకుంటే, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక జంక్షన్కి దగ్గరలో కొనాలంటే కనుక 30 నుంచి 40 వేల మధ్యలో గజం దొరుకుతుంది మీకు. కమర్షియల్ బిట్టు, మెయిన్ రోడ్ బిట్ అయితే కనుక. అదే రెసిడెన్షియల్ బిట్ అయితే కనుక మీకు 20 నుంచి 25 మధ్యలోనే మంచి మంచి బిట్లు వచ్చేస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఈ బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకేమైనా డీటెయిల్గా తెలుసుకోవాలన్నా కూడా పర్సనల్గా మీరు నాకు కాల్ చేయొచ్చు. సంజయ్ నాయక్ 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. ఈ అవేర్నెస్ ఇవన్నీ కూడా మీకు అందించాలి, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ గురించి మీకు తెలవాలని చెప్పేసి ప్రైజెస్తో సహా మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.